తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ సహజం, కానీ వ్యామోహం పనికిరాదు. అలాగే పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ, అంతకు మించి భక్తి ఉండాలి, కానీ వ్యామోహం పనికిరాదు. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లి చేసుకుని తమ జీవిత భాగస్వామిపై వ్యామోహం కలిగి ఉండాలి. రామాయణంలో దశరథుడికి తన పెద్ద కొడుకు శ్రీరాముడి మీద వ్యామోహం. అదే అతడి ప్రాణాలు తీసింది. తన 3 భార్యలకు అన్యాయం చేసింది. దశరథుడికి భార్యల మీద వ్యామోహం లేదు. కారణం, అతనికి 3 భార్యలు. ఒకవేళ ఉన్నా అది పలుచబడి ఉంటుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుంది అనే సామెత. వాళ్లకు భర్తపై వ్యామోహం లేదు. రాముడు దూరమయ్యేసరికి దశరథుడి ప్రాణాలే పోయాయి. రాముడికి తండ్రి మీద భక్తి ఉంది, కానీ వ్యామోహం లేదు. వ్యామోహం అంటే ఒక్క భార్య మీద మాత్రమే ఉండేది. 2 భార్యల మీద ఉండేది వ్యామోహం కాదు. 2 భర్తలు అనే ఆచారం లేదు, కానీ ఒకవేళ ఉంటే 2 భర్తల మీద ఉండేది కూడా వ్యామోహం కాదు, వట్టి కామం మాత్రమే. ఎదుటి వారిపై వ్యామోహం ఉన్నట్లు నటిస్తే ఎదుటి వారు కూడా అలాగే నటిస్తారు. కనుక వ్యామోహం విషయంలో నటన వల్ల ప్రయోజనం ఉండదు.